హలో అండి. ఇప్పుడు మీకు నేను ఇన్‌స్టంట్ హోమ్‌మేడ్ సూప్ అనేది చూపించేస్తున్నాను. సూజీ రవ్వతో చేస్తారండి ఇది. మనము ఇప్పుడు వీక్‌గా ఉన్నా కానీ అండ్ ఇప్పుడు మనము ఈ సీజన్ కూడా వచ్చేసింది కదండీ! వెదర్ సీజన్ అది చేంజ్ అయిపోయింది. వింటర్ సీజన్‌లోకి వచ్చేసాము. సో, ఇలాంటి సూప్స్ అనేవి తాగితే మనం ఎనర్జిటిక్‌గా ఉంటాము. నేనైతే ఇప్పుడు చూపించేస్తున్నాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకున్నాను. వాటర్ పోసేసాను. కొంచెం లైట్ బాయిల్ అయిపోయిందండి. అందుకే చిటికెడు సాల్ట్ యూస్ చేస్తున్నాను నేను. కొంచెం బబుల్గా వచ్చినప్పుడు నేను సూజీ రవ్వ అనేది వేసేస్తాను. చూసారు కదండి, ఇందులో ఒక స్పూన్ తీసుకుంటే చాలండి దీనిలోకి. సూజీ రవ్వ 1 స్పూన్ చాలండి ఒక్కలకి. సో అందుకని చెప్పేసి నేను 1 స్పూన్ తీసుకున్నాను. నేను తీసుకున్న వాటర్ కూడా చాలా తక్కువ తీసుకున్నాను. సో అందుకని చెప్పేసి 1 స్పూన్. అదే ఒకవేళ మీరు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మీకు ఒక 2-3 స్పూన్స్ పడుతుంది సూజీ రవ్వ అనేది. ఇది వచ్చేసరికి ఏం చేయాలంటే మొత్తం పూర్తిగా బాయిల్ అవ్వాలండి, బాగా ఉడకాలండి అది. ఆ వాటర్ యొక్క రవ్వ ఈ వాటర్ అంతా కూడా మనకి గంజిలాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి సూప్ అనేది ఫామ్ అవుతుంది. మనం గంజిని సూప్ అంటామండి మామూలుగా అయితే. సో ఈ సూప్ అనేది అప్పుడు ఫామ్ అవుతుంది. సో మనం వెయిట్ చేసేద్దాం. అన్నం ఉడికినట్టు ఇది కూడా బాగా ఉడకాలండి. సో మనం కలుపుతూ ఉంటే ఇది చిక్కబడుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి కలుపుతూనే ఉండాలి. ఫాస్ట్గా కరుగుతూ ఉంటుంది రవ్వ అనేది. సో మనకి సూప్ కూడా తొందరగా ఫామ్ అవుతూ ఉంటుంది అండ్ బాగా బాయిల్ అవుతుంది కూడా, బాయిల్ అయిపోతుంది. జస్ట్ ఇది ఒక 3 మినిట్స్లో ఇది ప్రొసీజర్ అంతా అయిపోతుందండి. మీరు ఎప్పుడైనా వీక్గా ఉన్నప్పుడు ఇలాంటిది ఇంట్లోనే తయారు చేసేసుకొని సూపీగా తాగితే కొంచెం బలంగా కూడా ఉంటుంది. ఇది ఓల్డెన్ డేస్లో ఇలా చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇది ఒక చిట్కా అండి, బామ్మ చిట్కా అంటారు దీన్ని. చూసారు కదండి, సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా బాగా పొంగుతూ ఉండాలి. మనం అన్నం ఎట్లా పొంగుతుందో అలానే పొంగుతూ ఉంటుంది ఇది కూడా ఉడికిన తర్వాత. సో ఆల్మోస్ట్ అంత వాటర్ మనకి టెక్చర్ అనేది కనిపించట్లేదు, చూసారండి రవ్వ అనేది. సో అది అంత ఫాస్ట్గా కలిసిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసేసి మనం ఇది ఆఫ్ చేయొచ్చండి. సూప్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.